నిజంగా చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందా? గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ లాక్కుందా? రాహుల్ ఆరోపణలో నిజమెంత? సుప్రీంకోర్టు ఎందుకు మందలించింది? అరుణాచల్ ప్రదేశ్ లద్దాఖ్ లోని భారత భూభాగాలను చైనా ఆక్రమించిందన్న వార్తలను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అక్రమంగా గ్రామాలు నిర్మిస్తోందని, బోర్డర్లో రోడ్లు వేస్తోందంటూ వార్తలు వస్తూ ఉంటాయి. అయితే భారత భూభాగంలోకి చైనా ఒక్క అంగుళం కూడా చొరబడలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తేల్చి చెప్పారు. 1962 నుండి అరుణాచల్ ప్రదేశ్ లో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతం 1962 యుద్ధానికి ముందు లేదా ఆ సమయంలో ఆక్రమించిందేనన్నారు కిరణ్ రిజిజు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని, అది విడదీరాని భాగమని పేర్లు మార్చినంత మాత్రాన దాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. Court has straightforward rebuked Sri Rahul Gandhi ji for making unsubstantiated claim that thousands of square kilometers of Indian territory are being occupied by the Chinese army. The leader of opposition is extremely harmful for the nation and it demoralizes our forces. But he doesn't listen to us. This is a very strong statement. How can an Indian speak against the interests of India? This is something, a lesson for all those who are Indian by status and citizenship. 2020లో లద్దాఖ్ గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అవి మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ విషయాన్ని కిరణ్ రిజిజు చెప్పారు. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చన్నారు. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ఓ ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 జూన్లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ సమయంలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువని చెప్పారు. అయినా కేంద్రం నోరు మెదపటం లేదంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆక్రమణ జరగలేదంటూ అబద్దాలు చెబుతున్నారు. దేశ మీడియా కూడా ఈ అంశంపై ప్రశ్నించకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా 2000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందనే వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నిజమైన భారతీయులు అలా మాట్లాడరని చెప్పింది. చైనా భూ ఆక్రమణపై ఇలాంటి ఆరోపణలు ఏ ఆధారంతో చేశారని రాహుల్ ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదించారు. దేశంలో సమస్యలపై ప్రశ్నించకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారంటూ ఆయన వాదించారు. సమస్యలపై స్పందించాలనుకుంటే పార్లమెంటు వేదికను వినియోగించాలి. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. ఇటువంటి సున్నితమైన అంశాలను ఆవేశంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని న్యాయమూర్తులు సూచించారు. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీశాయని, సైన్యాన్ని అవమానించేలా రాహుల్ మాట్లాడారని ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి రాహుల్ పై ఫిర్యాదు చేశారు. ఇకపై అలాంటి ఆరోపణలు చేసే ముందు పూర్తి ఆధారాలుండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అయితే తన అన్న రాహుల్ నిజమైన భారతీయుడు కాదన్న అర్థం వచ్చేలా సుప్రీంకోర్టు కామెంట్ చేసిందనేది ప్రియాంక ఆవేదన. న్యాయ వ్యవస్థపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, నిజమైన భారతీయుడు ఎవరు కానిదెవరన్నది కోర్టు పరిధిలోకి రాదని అభిప్రాయపడ్డారు. సైనిక దళాలను రాహుల్ ఎప్పుడూ గౌరవిస్తారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యతని చెప్పారు ప్రియాంక గాంధీ. कौन सच्चा भारतीय है, कौन सच्चा भारतीय नहीं है, ये तो मुझे लगता है कि मतलब न्यायपालिका के प्रति पूरे आदर के साथ कह रही हूँ कि ये तो उनके दायरे में नहीं होता डिसीजन. ये कोई जस्टिस तो नहीं तय करेंगे. दूसरा, राहुल जी ने हमेशा आर्मी का, सेना का आदर किया है. उनके दिल में उन सेना के प्रति, सैनिकों के प्रति, उनके अफसरों के प्रति पूरी तरह से आदर है. ఎంత భూభాగాన్ని ఆక్రమించిందన్న దానిపై స్పష్టత లేదు కానీ అడపాదడపా భారత భూభాగాలను చైనా ఆక్రమిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పలుసార్లు పార్లమెంట్లో చెప్పింది. టిబెట్ ను పూర్తిగా ఆక్రమించేసింది. నేపాల్లోను పలు ప్రాంతాలను కబళించింది. అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చి అది తమ భూభాగం అని చెప్పుకుంటోంది. లద్దాఖ్ లో కొన్ని ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటు చేసింది. ఇటీవలే చైనా 2 కొత్త కౌంటీలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ కౌంటీల్లోని కొన్ని భాగాలు లద్దాఖ్ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో
ఈ పక్క దేశాలలో కూడా జరుగుతున్నటువంటి సందర్భాలను పార్లమెంట్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అవకాశం రానప్పుడు బయట ఓరల్గా కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంట్లో మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్న వాస్తవాలను మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే మీరు చూస్తున్నారు రోజు పార్లమెంట్లో గలమిప్పాల్సిన మమ్మల్ని ఈ టోటల్ 18వ లోక్సభలో కూడా వాళ్ళ యథావిధి వాళ్ళకున్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రాసెస్నే ఫాలో అవుతారు తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. ఈవెన్ ప్రజలు వాళ్ళకు 400 సీట్లు ఇస్తా అంటే 240 సీట్లు ఇచ్చినా ఇంకా కూడా వాళ్ళ మార్పు చెందకుండా ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్ని మాట్లాడకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు జనాల మధ్యన మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని తప్పుగా తీసుకున్నట్టు వచ్చినటువంటి కథనాల్లో వాస్తవం ఏంటంటే ఈరోజు ఉన్న వాస్తవాలను వాస్తవం చెప్పడానికి తప్పేముంది, కావాలని దాన్ని వక్రీకరించి సరే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి దాన్ని బీజేపీ వాళ్ళు దాన్ని తీసుకొని ఎక్కువగా వక్రించి మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. గతంలో ఎన్నో సందర్భాలలో మనము చైనా మన దాంట్లోకి ఎంక్రోచ్ అవుతుంది అన్న విషయాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్ కానీ అక్కడ కూడా. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడే తప్పు చూపించడం అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాహుల్ గాంధీ అనేటతను ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఈరోజు భారతదేశ ప్రజలకు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండు డెఫినెట్గా ప్రజా సమస్యల మీద, దేశంలో జరుగుతున్న సందర్భాల మీద ఎన్నోసార్లు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. చైనాతో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అస్పష్టంగా ఉంది. 1962 యుద్ధం సమయంలో లద్దాఖ్లోని 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ఇంకా అది చైనా ఆధీనంలోనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ కొంత భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించుకుంది.